శాసన మండలి డిప్యూటీ చైర్మన్ స్థానం ఖాళీగా ఉంది. వాస్తవానికి మొన్నటి వరకు జకియా ఖానం డిప్యూటీ చైర్మన్గా ఉండేవాళ్ళు. సరే, తర్వాత ఆమె రాజీనామా చేసి ఏదో పార్టీలోకి పోయారా, బీజేపీలో ఏమైనా ఉన్నారా, మొత్తం మీద ఆమె పదవి కూడా అయిపోయింది, టెన్యూరు. ఆ డిప్యూటీ చైర్మన్ అనే స్థానం ఖాళీగా ఉంది. శాసన మండలిలో వైసీపీకి అయితే బలం ఉంది, ఇప్పుడు వాళ్ళదే మెజారిటీ ఉంది. అండ్ ఇప్పుడు ఆ డిప్యూటీ చైర్మన్కి ఎన్నిక జరగబోతూ ఉంది. నెక్స్ట్ వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి అయితే ఎమ్మెల్సీలో ఇప్పుడు బలం ఉంది. శాసన మండలిలో ఏమీ ట్విస్టులు లేకపోతే తూమాటి మాధవరావు శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కాబడతారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి, ఆ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా నమ్మకంగానే తాను పనిచేస్తూ ఉన్నారు. మొదట తెలుగుదేశం పార్టీతో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినా కూడా తూమాటి మాధవరావు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇంకా వైసీపీలోకి వచ్చారు. 2014లో కందుకూరు నుంచి పోటీ చేద్దామని ప్రయత్నాలు చేశారు, కానీ అప్పుడు వేరే వ్యక్తికి ఇచ్చారు. తాను గెలిచిన 2 ఏళ్ళకే మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయారు. అప్పుడు నెక్స్ట్ ఈయన ఇన్ఛార్జిగా పనిచేశారు కందుకూరుకు. 2019లో కూడా టికెట్ కోసం ట్రై చేశారు. అప్పుడు మహీధర్ రెడ్డి గారు వచ్చారు. సో అట్లా టికెట్ రాకపోయినా నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు అని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అందులో గెలిచారు. ఇప్పుడు శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. చెప్పాను కదా, ఏం ట్విస్టులు లేకపోతే తాను డిప్యూటీ చైర్మన్ అంటే సాఫీగానే ఆ ప్రక్రియ ముగిసిపోవచ్చు. ఏమైనా ట్విస్టులు ఉంటే చెప్పలేదు. అది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎట్లయితే ఉంటారో శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఇది కూడా రాజ్యాంగబద్ధమైన పదవి. చూడాలి సాఫీగా జరుగుతుందా లేకుంటే ఏమైనా ట్విస్టులు ఉంటాయా అని.